మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన క్లాస్లో వెళ్ళబోయే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆ గొప్ప వ్యక్తి ఫోటో నేను షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్, ఎవరితను? అల్లూరి సీతారామరాజు. రైట్. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో తెలుగు జాతి గర్వించదగ్గ తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 చిన్న వయసులోనే ఆయన చేసిన త్యాగాలు, నడిపిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఈరోజు మనం ఆయన వీరగాథను స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండే సన్యాసిగా జీవిస్తూ యోగ సాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు దేశంలో బ్రిటిష్ వారి దురాగతాలను చూసి చలించిపోయారు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావంతో శాంతియుత మార్గంలో ప్రారంభమైన ఆరణం గిరిజనుల కష్టాలను చూసి సాయుధ పోరాటం వైపు మళ్ళింది. స్వాతంత్రం సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన బలంగా నమ్మారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్యాయమైన అటవీ చట్టాలు, గిరిజనులను రోడ్ల నిర్మాణానికి బలవంతంగా ఉపయోగించుకోవడం వంటి దురాగతాలకు వ్యతిరేకంగా సీతారామరాజు గారు గళమెత్తారు. ఆయన మన్యం ప్రజలను ఏకం చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పించి తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. నిరక్షరాస్యులైన గిరిజనులను గొప్ప పోరాట యోధులుగా మార్చారు. సీతారామరాజు గారు మరియు ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకొని బ్రిటిష్ వారిని గడగడలాడించారు. చింతపల్లి, కృష్ణదేవిపేట వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చరిత్రలో నిలిచిపోయాయి. పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టిన ఆయన పోరాటం ఆత్మబలం ముందు ఆయుధ బలం చిన్నబోతుందని నిరూపించింది. బ్రిటిష్ సైన్యం తీవ్రంగా వేటాడి 1924 మే 7న కొయ్యూరులో అల్లూరిని బంధించి చెట్టు కట్టేసి కాల్చి చంపింది. కేవలం 27 వయసులోనే ఆయన అమరులయ్యారు. గాంధీజీ సైతం ఆయన పోరాటాన్ని యంగ్ ఇండియా పత్రికలో కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం మనకు గర్వకారణం. అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టడం మనకు గర్వకారణం. అల్లూరి సీతారామరాజు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక విప్లవ నినాదం, ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపిన ధైర్యం, త్యాగం, దేశభక్తిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ వీరుడి ఆశయాలను మన హృదయాల్లో నింపుకొని దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడదాం. ఈరోజు మనం మన క్లాస్లోకి వెళ్దాము. అల్లూరి సీతారామరాజు ఉన్నాం కదా, మనం మన క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో మనం పార్ట్ గా మోనామియల్ అంటే ఏంటి, బైనామియల్ అంటే ఏంటి, ట్రైనామియల్ అంటే ఏంటో మనం మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము? మోనామియల్ అంటే ఏంటి, బైనామియల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పాలినామియల్ లో ఒక్కటే టర్మ్ ఉంటే దాన్ని మోనామియల్ అని, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అని, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అని నేర్చుకున్నాం. ఆమె కరెక్ట్? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పుకోవచ్చు? 5x 6y. ఇప్పుడు దీన్ని మోనామియల్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకు అంటే 5x అనే ఒక పాలినామియల్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఒకటే ఒక టర్మ్. 6y లో కూడా ఒక్కటే టర్మ్. బైనామియల్ అంటే అందులో ఎన్ని టర్మ్స్ ఉండాలి? 2 టర్మ్స్ ఉండాలి. 2x ప్లస్ 3y, ఆర్ అది కాదు అంటే 2x² ప్లస్ 3x. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. రైట్. ట్రైనామియల్ సిమిలర్లీ, ట్రైనామియల్ లో ఎన్ని టర్మ్స్ ఉండాలి? 3 టర్మ్స్ ఉండాలి. ఓకేనా? లైక్ చూడండి, 2x ప్లస్ 3y ప్లస్ 4xy, ఆర్ అదొకటి 2x ప్లస్ 3y ప్లస్ 5. చెప్పండి. ఇవన్నీ ఒకటి మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్. డిఫరెన్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ లోనే తేడా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్.
సో మనం లాస్ట్ క్లాస్ లో మోనామియల్ తో బైనామియల్ ని ఎలా మల్టిప్లై చేయాలి, మోనామియల్ తో ట్రైనామియల్ ని ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఈ రోజు మనం మన క్లాస్ లో ఏం చూద్దామంటే ఒక బైనామియల్ ని ట్రైనామియల్ తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైనామియల్ ని బైనామియల్ తో బైనామియల్ ఇంటూ బైనామియల్ చూసాము. ఎలా చూసాము? ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ఉందనుకోండి, ఇది ఒక బైనామియల్, ఇది ఒక బైనామియల్. అంటే ఏం చేసాం మనము? ఫస్ట్ బైనామియల్ లో ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ సెకండ్ బైనామియల్ ఏ ఇంటూ సి ప్లస్ డి ప్లస్ సెకండ్ టర్మ్ బి ఇంటూ టోటల్ సెకండ్ బైనామియల్. ఇంతేనా మనం చేసింది? ఇదేనా? గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ బైనామియల్ లో ఫస్ట్ టర్మ్ తో సెకండ్ బైనామియల్ మొత్తం ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ బైనామియల్. ఇది మనం చేసింది ఎప్పుడు? బైనామియల్ ఇంటూ బైనామియల్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనము బైనామియల్ ఇంటూ ట్రైనామియల్ చేసి చూద్దాం. ఏం చేద్దాము? బైనామియల్ ఇంటూ ట్రైనామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఇంటూ దీన్ని సి ప్లస్ డి ఇచ్చేద్దాం. సి ప్లస్ డి ప్లస్ ఈ. సేమ్ దీన్ని ఫాలో అయిపోతూ చెప్పేసేయండి. ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ సెకండ్ ట్రైనామియల్ ఏ ఇంటూ సి ప్లస్ డి ప్లస్ ఈ. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ బి ఇంటూ టోటల్ ట్రైనామియల్ సెకండ్ ట్రైనామియల్ సి ప్లస్ డి ప్లస్ ఈ. ఇంతేనా? సేమ్ రూలా ఏం చేసాము? బైనామియల్ ఫస్ట్ ఇచ్చిన బైనామియల్ ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్, నెక్స్ట్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ టోటల్ బైనామియల్ చేసాము. తర్వాత దీన్ని ఇండివిజువల్ గా ఒక్కో దాంతో మల్టిప్లై చేసి మనం ఎక్స్పాండ్ చేసుకుంటాము. రైట్? ఇదే ఒకటి. మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం సో దట్ వీ విల్ అండర్స్టాండ్ బెటర్. నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. టెక్స్ట్ బుక్ లో మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం సో దట్ వీ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఓకే, షేర్ చేస్తున్నాను టెక్స్ట్ బుక్, చూడండి. రైట్, టెక్స్ట్ బుక్ లో మనం ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. చూడండి, ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. బైనామియల్ ఇంటూ బైనామియల్, బైనామియల్ ఇంటూ మోనోమియల్, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మనం ఇందులో బైనామియల్ ఇంటూ ట్రైనామియల్ ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా? థర్డ్ ప్రాబ్లం లో 6th వన్, అది మనం సాల్వ్ చేద్దాము. ఓకేనా? 6th ప్రాబ్లం, థర్డ్ ఎక్సర్సైజ్ 9.4 లో థర్డ్ క్వశ్చన్ లో 6th రోమన్. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇంతేనా? రైట్, ఇప్పుడు చూడండి అన్న, నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తాను, మీరు చూడండి. ఎక్స్ ప్లస్ వై, చూడండి ఈ పాలినామియల్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఏమని పిలవాలి మనం? బైనామియల్. అంతేనా? రెండు ఉంటే బైనామియల్ ఏనా? ఎస్. ఇప్పుడు ఈ పాలినామియల్ లో ఎన్ని ఉన్నాయి టర్మ్స్? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? ట్రైనామియల్. సో బైనామియల్ ఇంటూ ట్రైనామియల్. రైట్? సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయడానికి మనం ఏం చేయాలి? బైనామియల్ లో ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అయిపోయింది. ఫస్ట్ టర్మ్ ని మొత్తం ట్రైనామియల్ తో మల్టిప్లై చేసాము.
నెక్స్ట్ ఇక్కడ ఏముంది ప్లస్ వై ఉంది, సో ప్లస్ వై ఇంటూ టోటల్ ట్రైనామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఈజ్ దిస్ క్లియర్ నానా? ఎస్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్ ఇంటూ, సో ఈ టర్మ్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ ట్రైనామియల్. ఓకేనా? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ప్లస్ ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఎక్స్ వై స్క్వేర్. సో ఇక్కడతో ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది వై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. వై ఎక్స్ స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ వై అన్నా ఒకటే, కానీ ఎక్స్ టర్మ్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై ఇంటూ ఎక్స్ వై ఎక్స్ వై స్క్వేర్. ఓకేనా? రైట్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్. రెండింటి బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏం చేస్తాం యాడ్ చేస్తాం. వై క్యూబ్. చూడండి ఇక్కడ మనకి సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ వై స్క్వేర్ ఉంది. ఇది మైనస్ ఇది ప్లస్, సో మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలే చివరికి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇస్ దిస్ క్లియర్ నానా? ఎస్. చూడండి, ఎప్పుడైనా మనము ఒక బైనామియల్ ని ట్రైనామియల్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ బైనామియల్ ఫస్ట్ టర్మ్ తో మొత్తం ట్రైనామియల్ మల్టిప్లై చేయాలి, ప్లస్ సెకండ్ టర్మ్ ఆఫ్ ద బైనామియల్ ఇంటూ టోటల్ ట్రైనామియల్. ఆ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఫర్దర్ సింప్లిఫికేషన్. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దామా మనం? ట్రైనామియల్ ఇంటూ ట్రైనామియల్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు మనం. 7th ప్రాబ్లం. a plus b plus c into a plus b minus c. ఇది మనకి ఇచ్చిన 7th ప్రాబ్లం. సో సేమ్ రూల్, ఏదైనా ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్, సెకండ్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్, థర్డ్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్. సేమ్ రూల్ ఈజ్ ఎవ్రీవేర్. ఓకే రైట్. ఏం చేద్దాం? ఫస్ట్ ఏ, ఇది ఏ ఇంటూ టోటల్ ట్రైనామియల్ ఏ ప్లస్ బి మైనస్ సి. నెక్స్ట్ ఈ ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ ఏంటి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. నెక్స్ట్ థర్డ్ టర్మ్, వాట్ ఈస్ థర్డ్ టర్మ్ ప్లస్ సి ఇంటూ టోటల్ ట్రైనామియల్. రైట్ వచ్చింది కదా? ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ప్లస్ ఏబి, ఏ ఇంటూ సి ఏసి, కానీ ఇక్కడ ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏసి. రైట్. ఏ ఇంటూ బి plus AB, B into B plus B square plus B into minus C minus BC plus C into AC plus C into B BC plus into minus minus C into C C square. చూడండి ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఏసీ ఉంది, ఇక్కడ ప్లస్ ఏసీ ఉంది. సో వీ కెన్ క్యాన్సిల్ దీస్ టూ. ఇక్కడ చూడండి ఇంకేమన్నా ఉన్నాయా? ఇక్కడ మైనస్ బీసీ ఉంది, ఇక్కడ ప్లస్ బీసీ ఉంది. సో వీ కెన్ క్యాన్సిల్ దీస్ టూ ఆల్సో. రైట్. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా? రైట్, ఏమీ లేవు కాబట్టి మనం ఏం చేస్తాం ఫర్దర్ గా సింప్లిఫై చేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి 2ab ప్లస్ ఇంకేమున్నాయి ప్లస్ బి స్క్వేర్, ఇంకేమున్నాయి మైనస్ సి స్క్వేర్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? మనం ఎలా మల్టిప్లై చేయాలో చూసాం కదా. బైనామియల్ ఇంటూ ట్రైనామియల్ చూసాం, ట్రైనామియల్ ఇంటూ ట్రైనామియల్ చూసాము. మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం నాన్న. అది నథింగ్ బట్ మెన్సురేషన్. ఈరోజు మనం కవర్ చేసుకోబోయే టాపిక్ లో ఈ మల్టిప్లికేషన్ బైనామియల్ ఇంటూ ట్రైనామియల్ ఒక టాపిక్ అయితే, నెక్స్ట్ టాపిక్ మెన్సురేషన్. ఓకేనా? మెన్సురేషన్ లోకి వెళ్ళిపోదాం.
right? Mensuration. రైట్, చూడనా మనకి ఏరియాస్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఇవేటికి తెలుసు? మనకి ట్రయాంగిల్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. తెలుసా? ఎంతమందికి తెలుసు ట్రయాంగిల్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో? ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. స్క్వేర్ ఏరియా తెలుసు ఫైండ్ అవుట్ చేయడం. స్క్వేర్ కి, రెక్టాంగిల్ కి, ఇది రెక్టాంగిల్, రెక్టాంగిల్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. స్క్వేర్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, రైట్? ఇంకా దేనికి తెలుసు? సర్కిల్ కి తెలుసు. వీటికి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలానో తెలుసు. ట్రయాంగిల్ కి ఏరియా మీకు తెలిసిన ఫార్ములా ఏంటి చెప్పండి? ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సిమిలర్లీ దీనికి చెప్పండి, రెక్టాంగిల్ కి ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ దీనికి ఏరియా ఫార్ములా ఏంటి? స్క్వేర్ కి సైడ్ ఇంటూ సైడ్. ఇఫ్ సైడ్ వాల్యూ ఏ అనుకుంటే మనకి ఫార్ములా ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది, రైట్? దీనికి సర్కిల్ కి ఏంటి ఏరియా ఫార్ములా? రైట్, పై ఆర్ స్క్వేర్. సో అలానే మనం ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇంకా కొన్ని ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈరోజు ట్రై చేద్దాము. అండ్ ఆల్సో గుర్తు పెట్టుకున్నారా, మన క్వాడ్రిలేటరల్స్ లో మనకి ట్రెపీజియం అంటే తెలుసు. డూ యు నో ట్రెపీజియం? ట్రెపీజియం అంటే అది ఒక క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ట్రెపీజియం కి రెండు ఏదైనా ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఇది ఒక ట్రెపీజియం. ఇలా కూడా తీసుకోవచ్చు మన ట్రెపీజియం ని. చూడండి, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సైడ్ ప్యారలల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ సైడ్ ప్యారలల్ గా ఉన్నాయి. సో ఈ రెండు ట్రెపీజియమ్స్. కండిషన్ ఏంటి? మొత్తము 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా, ఒక్క పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే ఆ క్వాడ్రిలేటరల్ ని మనము ట్రెపీజియం అంటాము. రిమెంబర్. సో దీనికి ఫార్ములా ఏంటనేది చెప్పుకునే ముందు మనం ఇంకొకటి చెప్పుకుందాం. చూడండి, ఈ రెండు సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయని చెప్పుకున్నాము. ఒకవేళ ఈ సైడ్ వాల్యూ స్మాల్ ఏ అనుకుంటే ఈ సైడ్ వాల్యూ కూడా స్మాల్ బి. స్మాల్ ఏ స్మాల్ బి, ప్యారలల్ సైడ్ వాల్యూస్ ఏమేమి అనుకున్నాము? ఏ అనుకున్నాం, ఒకటి బి అనుకున్నాం. అండ్ ఆల్సో హైట్ ఆఫ్ ద ట్రెపీజియం ఈస్ హెచ్. హైట్ ఎంత? హెచ్. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అంటే హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఏంటి? ఇక్కడ హైట్. ఏ అండ్ బి ఏంటి? ప్యారలల్ సైడ్ వాల్యూస్. హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈజ్ దిస్ క్లియర్? ఇది కూడా ట్రెపీజియమే. దీని ఫార్ములా ఏంటి ఏరియాకి? ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. షేప్ బేస్ చేసుకుని దీని ఇదేం షేప్ చెప్పండి? రాంబస్. వెరీ గుడ్, రాంబస్. మనకు తెలిసిందే కదా రాంబస్ ఉన్న ప్రాపర్టీ ఏంటి? 4 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. 4 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ రాంబస్? హాఫ్ d1 into d2. దెన్ వాట్ ఆర్ d1 d2s? d1 d2 అంటే ఏంటి? ఇక్కడ diagonals. సో డయాగ్నల్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్టిసెస్ ని కలిపే లైన్స్ నే డయాగ్నల్స్ అంటారు. ఇది ఒకటి d1 అనుకుంటే ఇంకోటి d2. ఓకేనా? ఒక డయాగ్నల్ ని మనం d1 అనుకుంటే ఇంకో డయాగ్నల్ ఏమవుతుంది? d2 అవుతుంది. ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? ఆఫ్ d1 d2. ఓకేనా? ఈ ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ పాలిగాన్స్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాము. పాలిగాన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ట్రయాంగిల్ కూడా ఒక పాలిగానే కదా. మనకు తెలుసు కదా, ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ స్ట్రైట్ లైన్స్ యూజ్ చేసుకొని ఫామ్ అయితే దానిని మనము పాలిగాన్ అంటాము.
Am I correct? Yes, I am correct. రైట్. అయితే ఈ పాలిగాన్స్ ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అనేది ఇప్పుడు చూద్దాము. ఓకేనా? ట్రయాంగిల్ కి అయితే హాఫ్ బేస్ ఇంటూ హైట్, రెక్టాంగిల్ కి అయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్. రైట్. సో మనము ఇప్పుడు మనకు ఒకవేళ ఒక పెంటగాన్ ఇచ్చారనుకుందాము. ఆ పెంటగాన్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. పెంటగాన్ అంటే అది కూడా ఒక పాలిగాన్ కదా. రైట్. పెంటగాన్ అయినా హెక్సాగాన్, హెప్టాగాన్ ఇవన్నీ కూడా పాలిగాన్సే. కానీ ప్రతి పాలిగాన్ కి మనం ఒక ఫార్ములా డిరైవ్ చేసామనుకోండి, అన్ని ఫార్ములాస్ రిమైండ్ చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం మనకి కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకనే ఉన్న ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఎలా వాటి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనడానికి మనకి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఓకేనా? చూడండి నాన్న, దీని షేప్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీని పేరు ఏమని పెట్టచ్చు అనిపిస్తుంది? సో ఇదే మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నా చూడండి. మీకు ఏమని పేరు పెట్టచ్చు? 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి. 5 సైడ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అదొక క్లోజ్డ్ ఫిగర్. ఇదొక క్లోజ్డ్ ఫిగర్. 5 సైడ్స్ ఉన్నాయి, క్లోజ్డ్ ఫిగర్. సో దీన్ని నేను పాలిగాన్ అనొచ్చా? ఎస్, పాలిగాన్ అనొచ్చు. 5 సైడ్స్ ఉన్న పాలిగాన్ నేను ఏమని పిలవాలి? పెంటగాన్. రైట్, పెంటగాన్. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనా, ఇప్పుడు ఇది చూడండి. ఇది ఒక పెన్ కదా, ఇది ఒక మార్కర్ కదా, కనిపిస్తుందా? ఇది ఒక మార్కర్. నేను ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఉన్నది 3 సెంటీమీటర్స్ అని చెప్పాను. రిమైనింగ్ లెంత్ 6 సెంటీమీటర్స్ అని చెప్పాను. మొత్తం ఈ పెన్ లెంత్ ఎంత అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ టైం క్యాప్ 3 అన్నాను, 3 సెంటీమీటర్స్ అన్నాను. నెక్స్ట్ వైట్ కలర్ది 6 సెంటీమీటర్స్ అన్నాను. మొత్తం మీరు ఏమని చెప్తారు? 9 సెంటీమీటర్స్ దాని లెంత్ అని చెప్తారు. అవునా కదా? ఏం చేశారు? ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేశారు. దీన్ని 3, దీన్ని 6, మొత్తం 9 సెంటీమీటర్స్ అని చెప్పారు. సిమిలర్లీ మనం ఈ షేప్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా దీన్ని చిన్న చిన్న పార్ట్స్ గా చేసుకొని ఆ పార్ట్స్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి టోటల్ గా వాటిని మనము యాడ్ చేస్తాము. సో దట్ మనకి టోటల్ పెంటగాన్ ఏరియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, నేను దీనికి నేమింగ్ ఇస్తున్నాను చూడండి. ఏ బి సి డి ఈ. ఈ టోటల్ ఒక పెంటగాన్. ఈ పెంటగాన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో మీకు ఫార్ములా తెలుసా పెంటగాన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి? తెలీదు. సో మనకు వచ్చిన ఫార్ములాస్ తో దీని ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. చూడండి, ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇప్పుడు ఇది ఏ షేప్ లో కనిపిస్తుంది? ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుందా? ఎస్, ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కనుక దీని హైట్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్ హైట్ అనుకుంటే, సో ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాము ఆపోజిట్ వర్టెక్స్ కి అంటే అదేమవుతుంది? హైట్ అవుతుంది. సో ఈ ఏడిఈ ట్రయాంగిల్ హైట్ నేను కనుక్కోవచ్చా? ఎస్, నేను కనుక్కోవచ్చు. ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేసుకొని నేను ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను దీని ఏరియా ఫైండ్ అవుట్ చేసేసేస్తా, అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదే షేప్ లో కనిపిస్తుంది, ట్రెపీజియం షేప్ లో కనిపిస్తుంది. సో అప్పుడేం చేస్తాను? ట్రెపీజియం ఫార్ములా యూజ్ చేసుకొని దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. టోటల్ గా నాకు పెంటగాన్ ఏరియా కావాలంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ఏబిసిడిఈ. పెంటగాన్ ఏమవుతుంది అప్పుడు? ఏరియా ఆఫ్ ఏబిసిడి ప్లస్ ఏరియా ఆఫ్ ఏబిసిడి ప్లస్ ఏరియా ఆఫ్ ఏడిఈ. అంతేనా? అలానే యాడ్ చేసేది. ఇందాక మనం ఈ పెన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అలానే ఫైండ్ అవుట్ చేసామా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుసు. సో టోటల్ లెంత్ ఎంత అంటే ఏం చేసాం? ఈ రెండింటిని యాడ్ చేసాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ ఏరియా తెలుసు, నాకు ఈ ఏరియా తెలుసు. ఈ రెండు ఏరియాలని యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ ఫిగర్ ఏరియా. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇంకా సో నేను ఇక్కడ ఏం చేశాను? ఉన్న మొత్తం షేప్ ని ఒక ట్రెపీజియం లా ఒక ట్రయాంగిల్ డివైడ్ చేశాను. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, ఇంకా కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో రకంగా కూడా డివైడ్ చేసుకోవచ్చు మనం. ఏ రకంగా మనకి ఫార్ములాస్ ఈజీగా సింప్లిఫై గా ఉంటాయో ఆ షేప్స్ లో డివైడ్ చేసుకొని మనం వాటి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ కింద పార్ట్ నేను ఇస్తాను. ఏ బి సి డి ఈ ఉంది. ఇప్పుడు నేను కావాలంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం
నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఏసీ డయాగ్నల్ డ్రా చేస్తే చూడండి ఇది కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ లో ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది, దీనికి హైట్, ఇది హైట్ అవుతుంది. ఈ హైట్ వాల్యూ తెలిస్తే ఇది H1, ఇది ఒక హైట్, ఇది ఒక హైట్. ఈ హైట్ వాల్యూ తెలిస్తే నేను ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ హైట్ వాల్యూ తెలిస్తే ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక 1 ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్, ఈ థర్డ్ ట్రయాంగిల్. ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియా నేను జాయిన్ చేశాను అనుకోండి, యాడ్ చేశాను అనుకోండి, నాకు మొత్తం ఈ పెంటగాన్ ఏరియా వాల్యూ వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైనా ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా? మనకి తెలిసిన ఫార్ములాస్ యూజ్ చేసుకొని దాన్ని డివైడ్ చేసుకున్న ఇచ్చిన డయాగ్రామ్ ని డివైడ్ చేసుకొని మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ గా యాడ్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది సింపుల్ గా. రైట్, సింపుల్ మెథడ్, సింపుల్ ప్రాబ్లం చూపిస్తాను మీకు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూపిస్తున్నాను టెక్స్ట్ బుక్ లో. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీన్ వైల్ నేను డయాగ్రామ్ బోర్డ్ మీద డ్రా చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం బోర్డ్ మీద కనిపిస్తుందా? ఎగ్జాంపుల్ 3, there is a hexagon MNOPQR. ఇక్కడ చూడండి, MNOPQR ఒక హెక్సాగాన్ ఉందంట. సో ఆఫ్ సైడ్ 5 సెంటీమీటర్, సైడ్ ఎంత ఉందంట? 5 సెంటీమీటర్స్ ఉందంట. అమన్ అండ్ రిధిమా డివైడెడ్ ఇట్ ఇంటూ డిఫరెంట్ వేస్. చూడండి, ఇందాక నేను బోర్డు మీద డయాగ్రామ్ ని కూడా 2 డిఫరెంట్ వేస్ లో డివైడ్ చేశాను కదా. వీళ్ళు కూడా ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమంటే 2 డిఫరెంట్ వేస్ లో సాల్వ్ చేశారంట. అందులో ఏది కరెక్టో మీరు చెప్పండి, చూద్దాం. ఇక్కడ నేను బోర్డు మీద డ్రా చేస్తున్నాను సేమ్ డయాగ్రామ్. రైట్, MNOPQR. ఇదైతే 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ 11 సెంటీమీటర్స్. రైట్, డ్రా చేసుకున్నాం కదా. అయితే ఏంటంట, ఈ హెక్సాగాన్ కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో అడుగుతున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా సాల్వ్ చేశారో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, చూడండి, ఇచ్చిన డయాగ్రామ్ అయితే ఇది MNOPQR ఇచ్చారు. ఈ ఓపీ వాల్యూ అంటే ఈ సైడ్ వాల్యూ 5 సెంటీమీటర్స్ అంట. ఈ ఆర్ కి పి కి మధ్యలో ఉండే డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్. అండ్ ఆల్సో ఎన్ నుంచి క్యూ కి మధ్యలో డిస్టెన్స్ 11 సెంటీమీటర్స్. ఇస్ దిస్ క్లియర్? అకార్డింగ్ టు ద డయాగ్రామ్ ఐ టోల్డ్ ద వాల్యూస్. డయాగ్రామ్ ప్రకారం వాల్యూస్ చెప్పాను. అయితే మనకి ఇచ్చిన షేప్ ఇదేనా? వాళ్ళు ఏం చేశారు? సో ఇది ఒక 1 2 3 4 5 6 సిక్స్ సైడెడ్ ఉంటే ఏమని పిలవాలి మనం దాన్ని? హెక్సాగాన్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా లేదు. సో ఏం చేశారు, రిధిమా అనే అమ్మాయి ఏం చేసిందంట, ఇచ్చిన షేప్ ని చూడండి, ఇదే కదా మనకి ఇచ్చిన షేప్, ఆ షేప్ ని ఇలా డివైడ్ చేసిందంట. ఎలా? ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. ఈ థర్డ్ ఏం షేప్ మరి? థర్డ్ది రెక్టాంగిల్ షేప్ లో డివైడ్ చేసింది. సో ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలుసు. ఏమని తెలుసు మనకి ఫార్ములాస్? ట్రయాంగిల్ కి అయితేనేమో హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని తెలుసు. ఇది కూడా ఒక ట్రయాంగిల్, దీనికి అంతే, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో తనేం చేసింది, ఈ పార్ట్స్ అన్నిటికీ ఏరియా ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా? రైట్. చూడండి అన్న, ఇప్పుడు తను ఫైండ్ అవుట్ చేసిన ప్రకారం మనకి ఇక్కడ ఎంత ఉంది? MNOPQR
ఆర్. నేను ఏం చేయాలి, ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంఎన్ఓ, ఏరియా ఆఫ్ ఎంఎన్ఓ. మనకి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బేస్ ఏమవుతుంది, ఇది బేస్ అవుతుంది, రైట్. ఈ బేస్ వాల్యూ ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం ఎంత మనకి ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి, 8 సెంటీమీటర్స్. సో హాఫ్ ఇంటూ 8 ఇంటూ హైట్ వాల్యూ ఎంత, ఈ ట్రయాంగిల్ ఒక్కదానికి హైట్, టోటల్ హైట్ క్యూ నుంచి ఎన్ వరకు హైట్ 11 సెంటీమీటర్స్. ఈ మధ్యలో ఈ ఒక్క పార్ట్ హైట్ 5 సెంటీమీటర్స్, అది కూడా పోతే ఏమవుతుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇది ఒక్కటే మనకు కావాలి కాబట్టి అది ఎంత అవుతుంది, 3 సెంటీమీటర్స్, రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 8 3 జా 24, ఓకే క్యాన్సిల్, 2 4 జా 8, 4 3 జా 12 సెంటీమీటర్స్. ఇది దేని ఏరియా, ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఏరియా. మరి మనకి దీని ఏరియా కావాలి కదా, ఎంఓపిఆర్. అదేంటిది, అది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా కావాలి కదా. అకార్డింగ్ టు ద డయాగ్రామ్ ప్రకారం ఈ సైడ్ వాల్యూ ఏమో 5, రైట్. ఈ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా 8 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ఎంఓపిఆర్ ఇజ్ ఈక్వల్ టు, రెక్టాంగిల్ కాబట్టి మనం ఏమైనా రాయాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఏమవుతుంది 8 ఇంటూ 5, మొత్తం ఎంత అవుతుంది 40 సెంటీమీటర్ స్క్వేర్, రైట్. ఇది అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ కూడా సేమ్ వాల్యూ, ఎందుకంటే దీని డైమెన్షన్స్, ఫస్ట్ ట్రయాంగిల్ డైమెన్షన్స్, సెకండ్ ట్రయాంగిల్ డైమెన్షన్స్ సేమ్, రైట్. ఏరియా ఆఫ్ ఇదేమవుతుంది ఆర్పిక్యూ లేకపోతే పిక్యూఆర్, వాట్ ఎవర్ ఇట్ మే, పిక్యూఆర్ ఇస్ ఈక్వల్ టు సేమ్, ఇది ఎంతో ఇది అంతే అవుతుంది, ఎందుకంటే సేమ్ డైమెన్షన్స్ కాబట్టి. సో టోటల్ ఏరియా వాల్యూ ఎంతగా ఈక్వల్ అవుతుంది రిధిమా ప్రకారం, అకార్డింగ్ టు రిధిమా, ఏరియా ఆఫ్ MNOPQR, MNOPQR is equal to area of MNO plus area of MOPR plus area of PQR. ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ నేను యాడ్ చేయాలి, 12 ప్లస్ 40 ప్లస్ 12 ఎంత అవుతుంది, 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 40 64 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రిధిమా యాడ్ చేసే, రిధిమా డివైడ్ చేసిన డయాగ్రామ్ ప్రకారం మనకి ఏరియా వాల్యూ ఎంత వచ్చింది 64 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది ఎవరు రిధిమా చేసిన దాని ప్రకారం. ఇంకొక అబ్బాయి ఏం చేశాడు, అమన్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి డిఫరెంట్ గా ట్రై చేశాడంట. ఆ అబ్బాయి ఏం చేశాడో చూద్దాం మనం. రిధిమా వాల్యూ గుర్తుపెట్టుకోండి 64 సెంటీమీటర్స్. మనం ఇంకొక అబ్బాయి ఎలా సాల్వ్ చేశాడో చూద్దాము. ఆ అబ్బాయి సాల్వ్ చేసిన దాని ప్రకారం మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఈ రెండింటి వాల్యూస్ సేమ్ వస్తాయా డిఫరెంట్ వస్తాయా కూడా చూద్దాం. చూడండి, ఇందాక అమ్మాయి దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసింది, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు, 2 పార్ట్స్ గా డివైడ్ చేశాడు. ఇదేనా సేమ్ డయాగ్రామ్ కదా. ఈ సేమ్ డయాగ్రామ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేశాడు. చూడండి, MNOPQR. చూడండి, ఇప్పుడు మీరు కరెక్ట్ షేప్ అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క పార్ట్ తీసుకొని చూడండి. ఈ ఒక్క పార్ట్ షేప్ నేను సెపరేట్ గా డ్రా చేస్తున్నాను, అది ఎలా ఉంది చూడండి. ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉంది. ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో రెండు సైడ్లు మాత్రమే ప్యారలల్ గా ఉంటే దాన్ని ఏమనొచ్చు, ట్రెపీజియం అనొచ్చు. ట్రెపీజియం కి ఫార్ములా మనకు తెలుసు కదా, ఆఫ్ H ఇంటూ A ప్లస్ B. మనకి ఇక్కడ హైట్ వాల్యూ ఉందా అకార్డింగ్ టు ద డయాగ్రామ్? yes, according to the diagram we have the height value and a value అంటే parallel side values. ఈ సైడ్ వాల్యూ ఈ రెండు సైడ్ వాల్యూస్ ఉన్నాయి, మనకి హైట్ వాల్యూ ఉంది. సో మనం ఏమని చేయొచ్చు, ఈ రెండిటి ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఈ రెండిటి ఏరియాస్ ని యాడ్ చేస్తే మనకి టోటల్ డయాగ్రామ్ యొక్క ఏరియా వాల్యూ వస్తుంది, రైట్. చూద్దాం, మనం ఇది సాల్వ్ చేసి చూద్దాం, రైట్. ఇది ఇతని పేరేంటి, అమన్.
అమన్స్ మెథడ్. ఏం చేశాడు ఇతను మధ్యలో 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాడు. 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం వల్ల ఏమైంది మరి అతనికి ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ అయితే టోటల్ ఇది 8 అయితే ఇది ఈ 2 ఈక్వల్ పార్ట్స్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది 4 సెంటీమీటర్స్ అయింది. సో హైట్ వాల్యూ ఎంత అయిందమ్మా ఇక్కడ ఈ రెండు ప్యారలల్ సైడ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ నే మనము హైట్ అని అంటాము. సో ఇక్కడ ఈ ట్రెపిజియం యొక్క హైట్ ఎంత అవుతుంది 4 సెంటీమీటర్స్. రైట్. ఏరియా ఆఫ్ MNQR. MNQR అంటే ఏంటి ట్రెపిజియం. ట్రెపిజియం ఫార్ములా ఏంటి ఆఫ్ h ఇంటూ a ప్లస్ b. ఇక్కడ h అంటే 4 a ప్లస్ b. ఇక్కడ అకార్డింగ్ టు ద డయాగ్రామ్ ఈ రెండిటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని వాల్యూ ఆల్రెడీ 11 సెంటీమీటర్స్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. మరి ఇప్పుడు దీని వాల్యూ ఎంత 5 సెంటీమీటర్స్. ఇక్కడ ఓపీ వాల్యూ ఎంత ఉంటే ఎంఆర్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. రైట్. ఆఫ్ 2 2s are 4 2 into 11 plus 5 16 అంటే 32. రైట్. సో ఇప్పుడు చూడండి ఈ పార్ట్ సేమ్ ఉన్నాయి. సో దీని ఏరియా ఎంత ఉంటే దాని ఏరియా కూడా అంతే ఉంటుంది. ఎందుకు అంటే డైమెన్షన్స్ సేమ్ ఉన్నాయి. ఏరియా ఆఫ్ దీని పేరేం పెడదాం NOPQ. NOPQ is equal to 32. Why? Because both are having same dimensions. Tena? So ఇప్పుడు నాకు total area of this shape కావాలి అంటే area of MNOPQR is equal to area of MNQR plus area of NOPQ. ఇది ఎంత వచ్చింది 32 వచ్చింది. ఇది 32 ప్లస్ 32 64 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాని ఎప్పుడైనా మనం సెంటీమీటర్ స్క్వేర్ లో రాస్తాం కదా. సో రెండు మెథడ్స్ లోనూ మనకి ఏరియా వాల్యూ ఎంత వచ్చింది 64 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనం ఏ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేసినా మనం కరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వాల్యూ సేమ్ వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? సో ఫస్ట్ అమ్మాయి ఏం చేసింది దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసింది. నాట్ ఈక్వల్ 3 పార్ట్స్ గా డివైడ్ చేసింది. 3 షేప్స్ 3 నోన్ షేప్స్. ఎందుకు అంటే వాటి ఫార్ములాస్ తెలియాలి కదా. మరి మన ఫార్ములాస్ తెలిస్తేనే మనం ఫర్దర్ గా వాటి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఇతను ఏం చేశాడు ట్రెపిజియం ఏరియా తెలుసు కాబట్టి 2 ట్రెపిజియం గా డివైడ్ చేశాడు. సో ఓవరాల్ గా ఏరియా వాల్యూ మనకి సేమ్ వచ్చింది. రైట్. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం నాన్న. ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేసాము మనకిచ్చిన షేప్ ని దానిని మనకు తెలిసిన షేప్స్ గా డివైడ్ చేసుకొని వాటి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ ఏరియా కోసం వాటిని యాడ్ చేసాము. కానీ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లో ఆల్రెడీ మనకు తెలిసిన షేపే ఇచ్చారు. చూడండి ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూపిస్తున్నాను. ఎక్సర్సైజ్ 11.2 లో మనం 4th ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి. 4th ప్రాబ్లం. The diagonal of a quadrilateral shaped field అంట. ఓకేనా? రైట్. ఈజ్ 24 meters. diagonal ఎంతంట 24 meters. And the perpendiculars dropped on it from the remaining opposite vertices are 8 meters and 13 meters. Find the area of the field. Okay na? మళ్ళీ ఒకసారి చదవండి నాన్న, మీకు ఈజీగా అర్థమవుతుంది. Right? Question diagonal of a quadrilateral shaped field is
24 meters, and perpendiculars dropped on it is the remaining opposite vertices are 8 meters and 13 meters. Find the area of the field. నేను ఆ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. బోర్డ్ మీద డ్రా చేస్తున్నాను నేను. $13 meters, 8 meters, 24 meters. Right, చూడండి. The diagonal of a quadrilateral shaped field is 24 meters. ఇది 24 meters అంట. ఈ diagonal మీదకి ఆపోజిట్ వర్టిసెస్ నుంచి గీసిన పర్పెండిక్యులర్స్ ఎంత హైట్ ఉన్నాయంటే 13 meters, 8 meters ఉన్నాయంట. అయితే మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ దిస్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫీల్డ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటికి నేమ్స్ ఇస్తున్నాను. ABCD. ABCD అనేది ఒక ఫీల్డ్ అనుకుంటే ఈ ఏసీ డయాగ్నల్ వాల్యూ 24 meters. అండ్ ఇక్కడ డ్రా చేసిన పర్పెండిక్యులర్ 13 meters, ఇక్కడ డ్రా చేసిన పర్పెండిక్యులర్ 8 meters. సో నాకు టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు? దీని మొత్తాన్ని 2 parts గా చేసుకుంటే ఏబిసి అనేది ఒక పార్ట్ అండ్ ఆల్సో ఏడిసి అనేది ఒక పార్ట్ అని అనుకుంటే ఏసిడి ఏ అని అనుకుంటే నాకు అప్పుడు ఈ ఏరియా మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే దీని ఏరియా ప్లస్ దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే నాకు టోటల్ ఏరియా వచ్చేస్తుంది. రైట్ రైట్ చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి మీకు తెలుసు కదా, ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏమవుతుంది? ఫస్ట్ ట్రయాంగిల్ కి ఏసీ అవుతుంది. ఏసీ వాల్యూ ఎంత? 24 meters. ఆఫ్ నేను ఫార్ములా రాస్తున్నాను. బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ వాల్యూ ఎంత? 24. హైట్ వాల్యూ ఎంత? 13. చూడండి, 2 1s 2 12s 12 into 13 అంటే ఎంత? 12 3s 36, 12 1s 12, 156 centimeters square. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది ఈ ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా. సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఎంతో చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సేమ్ ఫార్ములా, ట్రయాంగిలే కదా, సేమ్ రెండింటికి ట్రయాంగిలే. రెండింటికి మనకి పర్పెండిక్యులర్ హైట్ వాల్యూస్ తెలుసు, హైట్ వాల్యూస్ తెలుసు కాబట్టి అదే ఫార్ములా యూజ్ చేస్తాము. ఆఫ్ ఇంటూ బేస్ అంటే 24, హైట్ అంటే కింద దానికి హైట్ ఏమవుతుంది? ఇది 8 meters అవుతుంది. 8 రైట్. 2 12s 12 8s 96 centimeters square. టోటల్ ఏరియా కావాలంటే ఏబిసిడి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ట్రయాంగిల్ ఏడిసి. అంటే ఎంత వస్తుంది? 156 ప్లస్ 96 అంటే ఎంత వస్తుంది? 6 + 6 12, 5 + 9 + 10 6 రైట్. సారీ 52 centimeter square. 6 6 12 10 15 right. 1 + 1 2, 252 centimeter square. Is this clear, Nana? Yes, it is clear. అయితే మనం ఇందాక ఒక ఫార్ములా చెప్పుకున్నాము. ట్రెపీజియం కి ఏరియా ఫార్ములా ఏమని చెప్పుకున్నాము? ట్రెపీజియం కి అయితే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పుకున్నాము. ఆమె రైట్? దీనికి మనము ఇందాక సిమ్యులేషన్ చూడలేదు కదా, ఒకసారి సిమ్యులేషన్ కూడా చూద్దాం. ఆగండి. చూడండి, చూడండి ఇక్కడ మనకు ఒక ట్రెపీజియం ఉంది. ఈ ట్రెపీజియం ఫార్ములా హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అని మనం అనుకున్నాము. దాన్ని ఎలా డిరైవ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది ఒక ట్రెపీజియము.
సేమ్ ఇలాంటి ట్రెపీజియన్ ఇంకొక దాన్ని దానికి యాడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ సేమ్ అలాంటిదే సేమ్ ట్రెపీజియన్ ఇంకో దాన్ని దానికి యాడ్ చేశాను. ఓవరాల్ గా షేప్ చూడండి, రెండు ట్రెపీజియన్స్ ని కలిపిన తర్వాత వచ్చిన దాని షేప్ చూడండి, అది ఎలా ఉంది, ఒక ప్యారలోగ్రామ్ లా ఉంది. am I right? చూడండి, ఒక ప్యారలోగ్రామ్ లా ఉంది. ప్యారలోగ్రామ్ కి ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. am I right? బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ రెండు ట్రెపీజియంల ఏరియా బేస్ ఇంటూ హైట్ వచ్చింది. నాకు ఒక్కదాన్నే కావాలి. అప్పుడేం చేయాలి నేను? అప్పుడేం చేయాలి అని అంటే హాఫ్ వాల్యూ తీసుకోవాలి, రైట్? సో అలా వచ్చిందే మనకి హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈజ్ దిస్ క్లియర్? హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక ట్రెపీజియం అనుకుంటే, రైట్? దీన్ని కనుక సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఇదే షేప్ ట్రెపీజియం ని ఇంకొక దానికి అటాచ్ చేస్తే నాకు ఫామ్ అయిన షేప్ ఒక ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ అనగానే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అంటే రెండు ప్యారలల్ సైడ్ వాల్యూస్ కి ఈక్వల్ అయిపోయింది, ఏ ప్లస్ బికి ఈక్వల్ అయింది. హైట్ అంటేనేమో ఇది అవుతుంది హైట్. సో నాకు ఈ మొత్తం షేప్ ఏరియా కావాలి అంటే మొత్తం షేప్ వాల్యూ కావాలంటే ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. కానీ నాకు ఒక్క ట్రెపీజియం వాల్యూ కావాలి కదా, అంటే ఏం చేయాలి? దాంట్లో సగం తీసుకోవాలి, హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇస్ దిస్ క్లియర్? సో మనకి ఇలా డిరైవ్ అయిందే హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, రైట్? ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో మనము ట్రెపీజియం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు వచ్చిన ఫార్ములా ఏంటి అంటే హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అలాగే ఒక రాంబస్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి రాంబస్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కూడా నేను ఇందాక మీకు చెప్పాను, ఏంటి ఫార్ములా? ఆఫ్ d1 d2. వాట్ ఆర్ దోస్ d1 d2s? diagonals. ఓకే, diagonals, రైట్? నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, ఆ ప్రాబ్లం చూద్దాం మనం. ఫిఫ్త్ ప్రాబ్లం ఉంది చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం కనిపిస్తుందా? జూమ్ చేయనా? Right. The diagonals of a rhombus are 7.5 centimeters and 12 centimeters. Find its area. Diagonals value ఎంత ఇచ్చారు? ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. Given diagonals D1 is equal to 7.5 centimeters and D2 is equal to 12 centimeters. Antena? Then what we have to do? We have to find its area. Area formula into what is the area formula? Area of rhombus is equal to of d1 d2. So area is equal to half into d1 value 7.5, d2 value 12 centimeters. 2 1s are 2 6s are. Right, 7.5 into 6. Multiply 6 5s are 30. 6 7s are 42 plus 3 45 centimeter square. So మనకి ఇచ్చిన రాంబస్ డయాగోనల్ 7.5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అయితే మనకి ఏరియా ఫార్ములా ఎంత వచ్చింది? సారీ, ఏరియా వాల్యూ ఎంత వచ్చింది? 45 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? రైట్. చూడండి మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు నేర్చుకున్న టాపిక్స్ అన్ని
రివైజ్ చేసుకుందాము. ఇందాక మనం నేర్చుకున్నాం ఏంటివి. సో ఇదైతే అర్థమైంది కదా. డయాగ్నల్స్ ఇస్తే మనకి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, ఆఫ్ d1 d2. ఆ ఫార్ములా బేస్ చేసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏరియా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఒక్కసారి అన్ని నేర్చుకున్న టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకున్నాము. మనం పాలినామియల్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాము. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో మనం ఏం నేర్చుకున్నాము, మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ నేర్చుకున్నాము. ఒక మోనామియల్ ని ఇంకొక మోనామియల్ తో ఎలా మల్టిప్లై చేయాలి, మోనామియల్ బైనామియల్ తో, ట్రైనామియల్ తో ఎలా మల్టిప్లై చేయాలో నేర్చుకున్నాం. సిమిలర్లీ బైనామియల్ ని బైనామియల్ తో ఎలా మల్టిప్లై చేయాలి, ట్రైనామియల్ తో ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఆ కేసులోనే మనం ఏం చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ a+b అనేది ఒక బైనామియల్, c+d అనేది ఒక బైనామియల్ అనుకుంటే దాన్ని ఎలా మల్టిప్లై చేసాము, ఫస్ట్ టర్మ్ ఆఫ్ బైనామియల్ ఇంటూ టోటల్ binomial, second binomial, plus b into c plus d ఇలా చేసాము. నెక్స్ట్ ట్రైనామియల్ ఇంటూ ట్రైనామియల్, బైనామియల్ ఇంటూ ట్రైనామియల్ కూడా చేసాము మనం. a+b ఇంటూ c ప్లస్ d ప్లస్ e. దీన్ని కూడా ఏం చేసాము, ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్ a ఇంటూ c ప్లస్ d ప్లస్ e. నెక్స్ట్ ప్లస్ b ఇంటూ c ప్లస్ d ప్లస్ e. సో ఏం చేసాం, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ ట్రైనామియల్, సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ ట్రైనామియల్, రైట్. అలా మల్టిప్లై చేసాము, రైట్. తర్వాత మనము మెన్సురేషన్ టాపిక్ లోకి వచ్చాము. ఈ మెన్సురేషన్ టాపిక్ లో మనం ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసాము. ఏరియాస్ వేటి అనుకున్నాం. మనకి ట్రయాంగిల్ ఏరియా అంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని మనకు తెలుసు, రైట్. అంతేనా, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దేనికి, ఇది ట్రయాంగిల్ కి. అదే ఒక రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ కి ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. అదే స్క్వేర్ అయితే ఏ స్క్వేర్. సైడ్ వాల్యూ ఏ అనుకుంటే మనకి ఏరియా ఫార్ములా ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది. అలాగే మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేసాము, ట్రెపీజియం. ట్రెపీజియం అవ్వాలంటే కండిషన్ ఏంటి, అవుట్ ఆఫ్ 4 సైడ్స్ ఏవైనా 2 ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి. దీనికి ఇది ప్యారలల్ అనుకుంటే ఈ 2 ప్యారలల్ సైడ్ మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నే హైట్ అంటారు. వాట్ ఈస్ దట్, హైట్. ప్యారలల్ సైడ్స్ లెంత్ కనుక ఏబి అనుకుంటే వాట్ ఈస్ ద ఫార్ములా, ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈజ్ దిస్ క్లియర్ దానా. మనం కావాలి అంటే ట్రెపీజియం ని ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ సైడ్ ప్యారలల్ గా ఉన్నాయి. ఈ 2 సైడ్లు ప్యారలల్ లేకపోయినా పర్లేదు, ఏవైనా 2 సైడ్ మాత్రం ప్యారలల్ గా ఉండాలి. మిగిలిన 2 ఉన్నా లేకున్నా నో ఇష్యూస్. సో ఇప్పుడు ఈ 2 ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్సే హైట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్సే హైట్ అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, రైట్. అలాగే మనము రాంబస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేసాము, రైట్. ఇది d1, ఇది d2. డయాగ్నల్స్ కి కనుక మనం నేమ్ ఇచ్చుకుంటే అప్పుడు ఫార్ములా ఏంటి, ఆఫ్ d1 d2, వేర్ d1 d2s ఆర్ డయాగ్నల్స్ ఆఫ్ ద గివెన్ రాంబస్. ఓకేనా, రైట్. ఇచ్చారు. ఒకవేళ మనకు ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చి ఏదైనా ఒక ప్యారలలోగ్రామ్, ఇది ఒక ప్యారలలోగ్రామ్ అనుకుంటే దాని ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ లేకపోతే బేస్ ఇంటూ హైట్, ఏదైనా ఓకే. బేస్ ఇంటూ హైట్ రాద్దాం, బేస్ ఇంటూ హైట్. ఓకేనా. సో ప్యారలలోగ్రామ్ అయితే బేస్ ఇంటూ హైట్, రాంబస్ అయితే ఆఫ్ d1 d2, ట్రెపీజియం అయితే ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం టోటల్ 9.2 ఎక్సర్సైజ్ సాల్వ్ చేసేయచ్చు. మనకి ఆ కాన్సెప్ట్ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది, రైట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ అన్న. ఇంటికి వెళ్ళాక మీరందరూ నేర్చుకున్న టాపిక్స్ ని ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.